ఇవాళ కర్నూలు నుంచి బొరుగులు వచ్చాయి. సో బొరుగులతో ఏం చేయొచ్చు అంటే కర్నూలు స్పెషలే బొరుగుల ఉప్మా అండ్ కాంబినేషన్ విత్ మిరపకాయ బజ్జీ. సో ఫస్ట్ మనం బొరుగులతో ఉప్మా చేద్దాము. సో బొరుగుల ఉప్మా అనేసరికి మనకి సేమ్ మన రెగ్యులర్ ఉప్మా లాగానే, మామూలు ఉప్మా లాగానే మనం నూనె, అందులో పల్లీలు, అలానే దీంతోపాటు పోపు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, దీంతోపాటే పచ్చిమిర్చి, అలానే అల్లం, ఉప్మా పోపు అనేది సేమ్ రెగ్యులర్ ఉప్మా లాగానే మనం ఇలా పోపు వేసుకోవచ్చు. ఇలాగ పోపు వేగాక టమాటో, ఒక 5 minutes టమాటా కూడా వేగాక మనం బొరుగుల్ని నీళ్ళల్లో ముంచి వేసేస్తాం. ఇందులో మరి ఏం చేయను మనం ఈ విధంగా మనం బొరుగుల్ని ఇలా నీళ్ళల్లో ఎంత కావాలంటే అంత ఇలా నీళ్ళలో వేసేసుకోవడము. ఇలా వేసుకున్నది ఇలా ఒక్కసారి నీళ్ళల్లో ఇలా అనేసి మనం ఇలా మూకుల్లో వేసేసుకోవాలి. మనం ఉప్మా రవ్వని రీప్లేస్ చేస్తూ బొరుగుల్ని వేస్తాము. ఇందులోనే మనం పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు ఇలా వేసి కలిపేస్తే మనకి ఉప్మా రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మనం కలిపేసుకుని ఒక 5 minutes చేసుకుంటే మన బొరుగుల ఉప్మా రెడీ. చూడ్డానికి సూపర్ యమ్మీగా ఉంది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే మిరపకాయ బజ్జీ రెడీ చేసుకుందాము. నిన్నే మార్కెట్లో మంచి ఫ్రెష్ మిరపకాయలు వచ్చాయి. అలానే మనం శనగపిండి రెడీ చేసుకుంటున్నాం మిరపకాయ బజ్జీకి. ఇందులో కొంచెం ఉప్పు, శనగపిండి కలుపుకోవడానికి కొంచెం శనగపిండి తీసుకుని అందులో ఇంకా వాము ఇలా క్రష్ చేసుకుని కొంచెం వేసుకుంటే కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనికి
తగినంత వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీతో కలుపుకోవాలి. థిక్ పేస్ట్ లాగా రావాలన్నమాట. సో చూసారు కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఫ్రెష్ మిర్చి చూసారు కదా, ఒక్కొక్క మిర్చిని మనకు కావాల్సిన సైజులో ఇలాగా కట్ చేసుకుని చిన్న స్లిట్ పెట్టుకున్నా బాగుంటుంది. లోపలికి శనగపిండి దూరి బాగుంటుంది అన్నమాట. పూరీలు ఫస్ట్ కాగబెట్టుకుందాము. ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకుని ఈ కట్ చేసుకుని మిర్చీలు దాంట్లో బాటర్లో డిప్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అన్ని వైపులా ఇలాగ వేగేలాగా తిప్పుకుంటూ వేయించుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేలాగా లెట్స్ టేస్ట్ బొరుగుల ఉప్మా మిరపకాయ బజ్జీ. సూపర్, ఖచ్చితంగా ట్రై చేయండి. బొరుగుల ఉప్మా మిరపకాయ బజ్జీ, సూపర్ కాంబినేషన్. For more such videos, like, share and subscribe.